నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మూగజీవాల పట్ల మాకు బాధ్యత ఉంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. దేవీ చౌక్లో దుర్గాదేవిగా కనకదుర్గమ్మ, భక్తులతో కిటకిటలాడిన ఆలయ మండపం. టీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా. రెండున మెగా శాకాహార సద్భావ ర్యాలీ భారీగా తరలి రావాలని దారప నాగిరెడ్డి పిలుపు. ఘనంగా సహస్ర కుంకుమార్చన, పడి పూజ, మార్గాని భరత్ దంపతుల ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయడానికి పగడ్బందీగా ఏసీబీ సెంటర్లో అదనపు సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాల్లో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. ఏబీసీ సెంటర్లో వైసీపీ హయాంలో 4 ఏళ్లలో 12,100 ఆపరేషన్లు జరిగితే కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల లెక్కలు తేల్చామని చెప్పారు. సిటీలోని 50 వార్డుల్లో మొత్తం 29,091 కుక్కలు ఉన్నాయని తేల్చి సౌకర్యాలు పెంచి వేగంగా ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. ఫలితంగా ఈ 14 నెలల్లో మొత్తం 10,293 ఆపరేషన్లయ్యాయని తెలిపారు. ఆయన వెంట డాక్టర్ బి అరుణాదేవి, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, దాస్యం ప్రసాద్, అజ్జరపు రమేష్ తదితరులు ఉన్నారు. అలాగే పాత ఆపరేషన్ థియేటర్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. దీంతో పాటు 43 కెనాల్స్ ఉన్న కెపాసిటీని 136కి పెంచడం జరిగింది. అక్కడే కనబడుతున్నాయి 2 కెనాల్స్. ఆ 2 బ్లాక్స్ కూడా బ్లాక్ డి, బ్లాక్ సి. సి బ్లాక్, డి బ్లాక్ కూటమి వచ్చిన తర్వాత నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో కూడా చూడండి, అవేవైనా ఒకవేళ డోర్ కానీ ఊడిపోతే బయటకు వచ్చి గోడలు దూకి బయటకు వచ్చేస్తుంది. సమస్య లేకుండా చుట్టూ చాలా పకడ్బందీగా ప్రహరీ, ఆ పైన ఫెన్సింగ్ కూడా వేయించాం. గతంలోని మాకు చెప్పేవారు ఎండీస్పేటలో ప్రజలు, రాత్రిపూట్ల కుక్కలు అక్కడి నుంచి విడిపించేసుకొని మా మధ్యకి వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 2 బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది. అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబీసీ సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయం మండపం దర్శనానికి వస్తున్న భక్తులతో కిటకిటలాడుతోంది. గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవీ చౌక్ దసరా ఉత్సవాల్లో పండగ వాతావరణం నెలకొంది. 9వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒకవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, మరోవైపు ఆలయ మండపంలో జరుగుతున్న కుంకుమ పూజలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేవీ చౌక్ లో ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా సంబరాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మెరుమెట్లు గొలుపుతున్న విద్యుత్ దీపకాంతల సెట్టింగ్లు చూసేందుకు భక్తులు తరలివస్తుండటంతో కోలాహలంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తిల రాజరాజేశ్వరరావు, కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు.
మాతృదేవ అందరూ ముక్కు పట్టుకోండి అందరూ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణపతే నమః ఓం శ్రీ మాత్రే నమః జయ శరణాగతులు మహోత్సవములు రాజమహేంద్రవరం దేశ పాలాటి దేవి యొక్క జగన్నాథ మహోత్సవం ఈరోజు అమ్మవారు దుర్గాష్టమి మహాపర్వదినం దుర్గాదేవి అలంకరణతో పూజలు అందుకుంటున్నారు. దుర్గతి నాశనం ఈ యొక్క దుర్గాదేవిని పూజించే వారికి దుర్గతులు నాశనమయ్యే సంతోషం కలుగుతాయి. దుర్గే అర్థవీతి మధ్యేతంతో సత్యేతులో మధ్యమతి సమానపదాన్ని దారిద్ర్య దుఃఖమహారిణి దాతదన్న దారిద్ర్యము దుఃఖము భయము ఆందోళన అన్ని అమ్మవారు పారదోలి సుఖమైన జీవితము ప్రశాంత వాతావరణం సంపూర్ణ ఆరోగ్యము కలుగజేస్తారు. ఈరోజు ఈ యొక్క శరన్నవరాత్రిలో విశిష్టమైన రోజు దుర్గాష్టమి అంటే అమ్మవారు మైతాలతోటి యుద్ధంలో తీవ్రంగా అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం వారికి శత్రునాశము అన్ని దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఉదయం నుంచి కూడా అమ్మవారిని సేవించుకుంటూ ఒక మార్పు చేసుకున్నారు. ఈ శరన్నవరాత్రి ఎవరైతే మనం పూజించుకుంటామో సంవత్సరం వరకు కూడా మన తోడు ఉంటారు. అమ్మవారు కలుగు శరణాన్ముక్తి కలియుగంలో నామస్మరణం వల్ల ముక్తి లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా సర్వకాల సర్వాత్మలు కూడా ఆ భగవన్నామం చదువుకుంటూ దుమ్ దుర్గాయనమా అనుకుంటూ అమ్మవారు చదువుకుంటూ చేస్తే సుఖ సంతోషాలతో ఆరోగ్య భోగభాగాలతో పోషిస్తారు. దేవి కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని జాగ్రత్త చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు రంగస్థల వైభవం అన్నీ కూడా జనజనం కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి అమ్మవారిని పూజించిన వారికి సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు. జై భవాని. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్, సావి వేణు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేయటం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ప్రభుత్వ కుట్రలు అడ్డుకుంటున్నామన్నారు. ధర్నాలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, బర్రె కొండబాబు, మార్తి నాగేశ్వరరావు, ఆర్ఏ చిన్ని, రేగుళ్ల శ్రీధర్, విప్పర్తి ఫణి, గారా త్రినాథ్, తిరగటి దుర్గా, ఎల్వి ప్రసాద్, పెయ్యల రాజేష్, చీకురుమెల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు. రెండు కాలేజీలు అయినా 17 కాలేజీలకి సుమారు 7 కంప్లీట్ అయినాయి. ఇంకా 10 కాలేజీలు ఉన్నాయి. ఈ 10 కాలేజీలకు సుమారుగా 8,500 కోట్లు ఖర్చు అవుతుంటే సుమారుగా 3,500 కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా 5,000 కోట్లు పెడితే పేదలందరికీ అందుబాటులో విద్య వస్తుంది, మెడికల్ విద్య. కానీ ఆ ప్రకారం కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అయితే 1,00,000 కోట్లు పెట్టి పేదలు దారాదత్తం చేసే పెద్దలు దారాదత్తం చేస్తున్నాడు. కానీ వాళ్ళు 5,000 కోట్లు పెట్టలేకపోతున్నాడు. రోజు మునిగిపోతుంది అమరావతి. అయినప్పటికీ తోడదగా డబ్బులు ఖర్చు పెడుతుంది తప్ప 5,000 కోట్లతో పేదలకు ఖర్చు పెడుతున్న ఏమాత్రం లేదు. ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి. అన్ని కులాల్లో చిన్నవారు ఉన్నారు,
అందరూ దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు, చక్కని పరిస్థితి అవుతుంది. ఈ చంద్రబాబు తూట్లు పొడిచాడు. కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం, పీపీపీ విధానం రద్దు చేయాలి, లేని పక్షంలో వైఎస్ఆర్ తరపున ఎస్సీ తరపున అదేవిధంగా జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ధర్నాలు ఉధృతం చేసి ఆ విధానం రద్దు చేసే వరకు చేస్తామని పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళు కనుక బాగుండి సముచితమైన స్థానంలోకి వస్తే వాళ్ళ రాజకీయాన్ని ఆపరేట్ చేస్తారు, రాజకీయంగా ముందుకు వస్తారు. అప్పుడు మాకు ఉన్నటువంటి మా సామాజికంగా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఒక దౌర్భాగ్యమైన కుట్రతో ఈవేళ పరిపాలన సాగిస్తాడు. దాన్ని ఖండిస్తూనే ఈవేళ రోడ్డు మీద ఈ జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులందరూ సమిష్టిగా తలారి వెంకట్రావు గారు వచ్చారు, అదేవిధంగా సాలి వేణు గారు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చారు. ఈవేళ మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ పీపీపీ విధానం అనేటువంటిది పేదల్ని మరింతలో అనగదొక్కేటువంటి చర్య అని చెప్పేసి మేము ఎలుగెత్తి చాటుతూ దాన్ని రద్దు చేయాలి. దాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి మరొక మాట తెలియజేసుకుంటూ ఈవేళ పీపీపీ విధానం ద్వారా ఎవరైతే ఈ కాలేజీలను హస్తగతం చేసుకోవాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వం రాగానే వాటిని తిరస్కరించి పేద ప్రజలకి సంబంధించినటువంటి విద్యను అందించడం కోసం ప్రభుత్వ పరం చేస్తామని తెలియజేస్తాం. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ స్ఫూర్తితో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన విజయదశమి గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ర్యాలీ నిర్వాహకులు దారపు నాగిరెడ్డి మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుంచి అన్ని ఆధ్యాత్మిక సంస్థల కలయికతో ఈ 2 భారీ కార్యక్రమాలు తలపెట్టామని తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మహాసంగీత విద్వాంసులచే సంగీత వేణునాథ ధ్యానం, 9 గంటలకు శాకాహార సద్భావన ర్యాలీ, అనంతరం సంగీత జ్ఞానం, ప్రముఖ గురువులు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయని సుభాష్ పత్రిజీ చెప్పిన విధంగా సులభమైన ధ్యాన ప్రక్రియలు, శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. సుమారు 5,000 మంది వరకు ఈ ర్యాలీలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో చిట్టూరి మూర్తి, పిరమిడ్ హౌస్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహా పత్రిజీ దివ్య స్ఫూర్తితో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఇది పేరవరంలో ఉందండి. 5,000 మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయగలిగిన అద్భుతమైన మహాక్షేత్రం. అంటే బహుశా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలమానికంగా ఉంటుందండి. కడతాల్లో ఇలాంటి పిరమిడ్ ఒకటి పెద్దది ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది. విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది ధ్యానులతో మహాకరుణ జ్ఞాన యజ్ఞం మెగా శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని మేము ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తున్నామండి. అక్కడ మొదటి 1.5 నుంచి 2 గంటలు ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందండి. అంటే మా కార్యక్రమం మొట్టమొదటి ఎవరు వచ్చినా సరే ముందు మెడిటేషన్లో కూర్చుంటారు. టిఫిన్లు అయిన వెంటనే వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారండి. ఒక గంటన్నర పూర్తయిన తర్వాత స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం, సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం అండి. ఎవరు వస్తే వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మేము 9:30-10 లోపు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందండి. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చ్ వరకు వస్తాము. అక్కడ నుంచి నందన్ బెండా సెంటరు, అలా మీకు మన స్టేడియం రోడ్డు, తద్వారా చిన్న బజారు, ఆ తర్వాత శ్యామల సెంటర్, విజయ టాకీస్ మీదుగా మనం గోదావరి గట్టు ఎక్కుతామండి. అక్కడ నుంచి ఉమారామలింగేశ్వరి కళ్యాణ దేవాలయం మీదుగా మనం పుష్కర్ ఘాట్కి వెళతాం. అక్కడ నుంచి మరలా మనం గోకవరం బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ చేరతాం. 2వ తారీఖున మరి రాజమండ్రి మరి పట్టణ వాసులందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మరి రమారమి 30 సంస్థలు ఉన్నాయండి. 30 సంస్థలను కూడా కలుపుకుంటూ మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీగా మేము ముందుకు వచ్చి వీళ్ళందరినీ ఏకస్తులను చేసి మన రాజమండ్రి మరి గవర్నమెంట్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీలో అద్భుతమైన మరి మార్నింగ్ 8 గంటలకే మరి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందండి. అంటే మెడిటేషన్ జరుగుతుందండి. ఆ తర్వాత 2 గంటలు కంటిన్యూషన్ మెడిటేషన్ తర్వాత అనంతరం 10 గంటలకి మనకి
మెగా శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుందండి. భవానీ మాలధారంలో ఉన్న మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో సహస్ర కుంకుమార్చన, పడి పూజ, భవానీ భజన జరిగాయి. భరత్ దంపతులు, కుమార్తెలు, అలాగే రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చొని శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పడి పూజ నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పుర ప్రముఖులు, వైసీపీ శ్రేణులు, భవానీ భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన వారందరికీ అల్పాహారాన్ని అందజేశారు. महाकाली महालक्ष्मी महाशक्ति नवदुर्गा देवी नमो नमः। वस्त्राणि समर्पयामि त्रिशक्ति दुर्गा देवी नमो नमः। श्रीचन्दनं समर्पयामि। మీకు ఓం దుర్గాయ నమః అని చేసుకుంటూ ఉండండి. పసుపు కానీ కుంకుమ కానీ ఓం దుర్గా. భరతరామ గారు చెప్పింది సంపూర్ణంగా వైనామాలతో. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్కే నాయుడుపై మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవి హర్షకుమార్ ఫైర్ అయ్యారు. దళితవాడలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టిస్తామని అనడం సబబు కాదు అని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ దళితులకు ప్రధాన ఆలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఆలయాల్లోకి దళితులు రాకుండా అడ్డుకోవటానికి కుట్రలు చేయటం సరికాదన్నారు. దళితుల గురించి మాట్లాడటం ఫ్యాషన్ గా ఉందా? దళిత వాడల్లో ఆలయాల నిర్మాణం హామీలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. దళిత వాడలో ఆలయాల నిర్మాణం చేయటానికి మీరెవరు? ప్రధాన ఆలయాలకు వెళ్లకుండా వివక్షతతో ఇలాంటి ప్రణాళికలు రూపొందించారా అని నిలదీశారు. టీటీడీ బోర్డుపై తమకు గౌరవం ఉందని, అయితే తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలల వ్యవహారంపై జగన్ చేసిన తప్పులని చంద్రబాబు కూడా చేస్తున్నారని విమర్శించారు. మీరు ఎప్పుడంటే అప్పుడు ఇంకో 2 నిమిషాలు క్వశ్చన్లు వీరుడు ఆ క్వశ్చన్ అడిగిన దానికే అతను అనుకున్న దానికి సంబంధం ఉండకుండా అడుగుతాడు. మంచి గమనండి ఓకే. మీరు ప్రధాన ఆలయాల్లోకి వచ్చేస్తున్నారు, ఇది మాకు నచ్చట్లేదు, మీ దళితవాడల్లోనే గుళ్ళు కడితే అక్కడే మీరు పూజ చేసుకుంటారు, ఈ ఆలయాలు మలినం అవ్వన్న ఉద్దేశంతో కన్నాడా? ఏ ఉద్దేశంతో అన్నాడు? ఎందుకంటే వివక్ష అన్నది పోలేదు. మీ మనసుల్లోని మలినం చెరుపుకున్నంత వరకు వివక్ష ఇలాగే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు విషం కక్కుతూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు విషయం మనం తీసుకున్నట్లయితే అతను మాట్లాడితే సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసేస్తానంటాడు. అక్కడ ప్రతి దళితుడిని కూడా హెరాస్ చేయాలి ఉద్యోగస్తుల్ని అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇంకా ఈ TV5 యాజమాన్యం TV5
మరి ఎంత దారుణంగా అతను టీటీడీ చైర్మన్ మాట్లాడాడంటే, దళిత వాడల్లో నువ్వు ఎవడో అసలు గుడి కట్టించడానికి? వాళ్ళకి ఏ గుడి కావాలంటే వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళు కట్టుకుంటారు. స్థానిక లలితానగర్లో నామాన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామాన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవికి పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో మూలా నక్షత్ర పూజలను నిర్వహించారు. విద్యార్థులకు చక్కని విద్యాభ్యాసం, భవిష్యత్తు ఉన్నతి సాధించాలని ఆకాంక్షిస్తూ ఆ సరస్వతీమాత అనుగ్రహం సిద్ధించాలని ప్రత్యేక పూజలను నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా తరలిరావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. నామాన వాసు ఆలయం మండపం వద్దనే ఉండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నమస్కారం చేసుకోవడం సరిపోతుంది. దానికి ఇంకా సోపా దత్తయామి సమర్పయామి. మళ్ళీ నీటితోనండి దాసోర్ణే సంయుక్తం తాంబూలం నమస్కారం చేసుకోండి. స్టేజ్ మీద ఎవరు లేదనుకోండి, కంగారు పడకండి. వాళ్ళకి చూపించేసాను జాగ్రత్తగా అమ్మవారు చూపించి పక్కన పెట్టేయాలి. ఎవరు లేవదండి కూర్చొని వివర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ మంటపంలో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి పెద్ద ఎత్తున మూలా నక్షత్ర పూజలను నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ విద్యార్థుల బంగారు భవిష్యత్తు, విద్యాభివృద్ధి భవిష్యత్తు ఉన్నతి కలగాలని ఆ సరస్వతీదేవికి భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరస్వతి పూజకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. వేద మంత్రాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు దుద్దుపూడి శ్రీనివాస్, జొన్నాడ వెంకట సుబ్బారావు, కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి లక్ష్మణరావు, భీమవరపు వెంకటేశ్వరరావు, కాలపు రవి, జొన్నాడ లక్ష్మి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ దసరా కానుకగా విడుదలయ్యింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీ కామెడీలో డార్లింగ్ 2 విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. కామెడీ, రొమాన్స్, హర్రర్ అంశాలు ఉండేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి స్వామి థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్ సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ది రాజా సాబ్ అన్నారు. ఇది డార్లింగ్ కెరీర్ లో ఫస్ట్ రొమాంటిక్ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ మూవీగా సినీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను దసరా కానుకగా విడుదల చేశారు. ప్రభాస్ అభిమానులు ఉత్సాహాన్ని నిలిపిందన్నారు. రాజమండ్రి సిటీ ప్రభాస్ అభిమానులు పవన్, మహేష్, శ్రీను, మధు, సత్యబాబు, నాని, దుర్గా, చందు, ఫణీంద్ర, సల్మాన్ జీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వీరభద్రాపురం రామాలయం జంక్షన్లో ఉన్న శ్రీ మురళీకృష్ణ హైట్స్లో గణపతి నవరాత్రి మహోత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు బివిఎన్ ప్రసాద్, సెక్రటరీ పిఎన్ఎస్ మూర్తి, కోశాధికారి కేకేఆర్ మూర్తి, కమిటీ సభ్యులు వాసు, శేఖర్, గణపతి, కృష్ణమూర్తి, వేణు, సురేష్, బుల్కర్ సింగ్, రమణ, శ్రీకంఠ శ్రీనివాస్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. గత వారం బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు సోమవారం సాయంత్రం వెలువరించారు. ఈ కేసులో A4గా ఉన్న ఎంపీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జూలై 7న సిట్ అధికారుల ఎదుట లొంగిపోయారు. అనంతరం అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
అప్పటి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మొత్తం 68 రోజుల పాటు కారాగారంలో ఉన్నారు. 2 లక్షల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, వారంలో 2 రోజులు సోమ శుక్రవారాలు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, సాక్షులను బెదిరించకూడదని న్యాయస్థానం షరతులు విధించింది. సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మేడపాటి షర్మిలారెడ్డి, జక్కంపూడి గణేష్ తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.